హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఒకప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీ ఇప్పుడు ఇన్వెస్టర్ల కాసుల వర్షం కురిపిస్తోంది. అవును, ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ ఐడియా ఫోర్జ్ లిమిటెడ్ Q4 రిజల్ట్స్లో అదిరిపోయే ఫలితాలను ప్రకటించింది. లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో 26 కోట్ల నష్టంతో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు ఏకంగా 60 కోట్ల నెట్ ప్రాఫిట్ను ఆర్జించింది. ఈ వార్త బయటకు రాగానే మండే అంటే ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్లు ఎగబడటంతో షేర్ ధర 20% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. ఇంకా 52 వీక్ హైని కూడా ఈరోజే తాకింది ఇది. ఓకే, ఈ షేరు కేవలం లాభాల్లోకి రావడం కాకుండా కంపెనీ ఆదాయం అంటే రెవెన్యూ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 7 రెట్లు పెరిగి 141 కోట్లకు చేరడం విశేషం. ఓకే, ఇంకా ఖర్చుల విషయానికి వస్తే ముడి పదార్థాల వ్యయం భారీగా తగ్గడం మార్జిన్లను పెంచింది. అయితే గతంలో ఆదాయంలో 67%గా ఉన్న ఈ ఖర్చు ఇప్పుడు కేవలం 11%కు పడిపోయింది. ఇది మేనేజ్మెంట్ తీసుకున్న పటిష్టమైన చర్యలకు నిదర్శనం. ఓకే, ఇక కంపెనీ ఆదాయంలో సింహభాగం అంటే మెయిన్గా 86% డిఫెన్స్ విభాగం నుంచే వస్తుంది. అయితే అమెరికాలోని టెక్సాస్కు చెందిన ఒక స్కూల్ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఐడియా ఫోర్జ్ తన మొదటి ఇంటర్నేషనల్ ఆర్డర్ను అందుకుంది. విద్యార్థుల భద్రత కోసం డ్రోన్లను సరఫరా చేయమని వచ్చిన ఈ ఆర్డర్ కంపెనీ ఫ్యూచర్లో గ్లోబల్ మార్కెట్లోకి ఎంత బలంగా వెళ్తుందో సూచిస్తోంది. డ్రోన్ రంగంలో ఐడియా ఫోర్జ్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటుంది. ముఖ్యంగా డిఫెన్స్ ఆర్డర్ల ఎగ్జిక్యూషన్ వేగంగా ఉండడము, ఇంటర్నేషనల్గా ఆర్డర్లు రావడం ఈ స్టాక్ సానుకూల అంశము. అయితే ఇన్వెస్టర్లు వాల్యుయేషన్లను గమనిస్తూ ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. ఓకే, ఇంకా నెక్స్ట్ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు ఊహించిన దానికంటే ఎంతో మెరుగ్గా ప్రభుత్వ రంగ దిగ్గజము భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL Q4 రిజల్ట్స్ను ప్రకటించింది. కేవలం లాభం పెరగడమే కాదు, ఏకంగా 156% వృద్ధితో ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 504 కోట్లుగా ఉన్న లాభము ఇప్పుడు 1290 కోట్లకు చేరడం అంటే మామూలు విషయం కాదు. ఈ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మండే అంటే ఈరోజు ఈ షేరు 7% పెరిగి 52 వీక్ హైను కూడా తాకింది ఈ షేరు BHEL. ఇంకా BHEL ఆదాయము లాస్ట్ ఇయర్తో పోలిస్తే 37% పెరిగి 12,310 కోట్లకు చేరింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఎబిటా మార్జిన్స్. కంపెనీ నిర్వహణ సామర్థ్యం పెరగడంతో మార్జిన్లు 11.02% నుండి 16.35%కు మెరుగుపడ్డాయి. అంటే ఎక్స్పెన్సెస్ను నియంత్రిస్తూనే రాబడిని పెంచుకోవడంలో మేనేజ్మెంట్ సక్సెస్ అయ్యింది. ఇంకా కంపెనీ జాయింట్ వెంచర్లైన BGGTS, RPCL వంటి సంస్థల పనితీరు కూడా ఈ రిజల్ట్స్కు తోడైంది. కేవలం లాభాలు మాత్రమే కాకుండా ఇన్వెస్టర్స్కు ప్రతి షేర్పై ₹1.40 ఫైనల్ డివిడెండ్ను కూడా బోర్డు సిఫార్సు చేసింది. ఇది ఇన్వెస్టర్లకు అదనపు బూస్ట్ ఇచ్చింది. పూర్తి ఫైనాన్షియల్ ఇయర్కి అంటే FY26కు చూసుకుంటే లాభం ఏకంగా 200% పెరిగింది. గతంలో ఆర్డర్ల ఎగ్జిక్యూషన్లో జాప్యం జరుగుతుందన్న విమర్శలు ఉండేవి, కానీ ప్రస్తుత ఫలితాలు ఆ అనుమానాలను పటాపంచలు చేశాయి. పవర్ సెక్టార్లో పెరుగుతున్న డిమాండ్ BHELకు కలిసి వస్తుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయము. పవర్ ప్రాజెక్టుల పునరుద్ధరణ, థర్మల్ పవర్ ప్లాంట్ల ఆధునీకరణ BHEL ఆర్డర్ బుక్ను స్ట్రాంగ్ చేశాయి. ముఖ్యంగా ఎబిటా మార్జిన్లలో వచ్చిన పెరుగుదల కంపెనీ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ను సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన బ్యాంక్. మండే ఈరోజు ఈ షేరు 6% పైన పెరిగి 52 వీక్ హైను తాకింది. Q4 రిజల్ట్స్లో బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 4 రెట్లు పెరగడమే దీనికి కారణము. ఇంకా బ్యాంక్ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో ఏకంగా 406% పెరిగి 213 కోట్లుగా నమోదైంది. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 42 కోట్లుగా ఉంది. బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్
18.17% పెరిగి 980.12 కోట్లుగా నమోదైంది. అదేవిధంగా మొత్తం డిపాజిట్లు 7.96% పెరిగి 46,533 కోట్లకు చేరింది. గ్రాస్ అడ్వాన్సులు 22% పెరిగి 46,183 కోట్లకు చేరుకున్నాయి. ఇంకా బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 7.2% పెరిగింది. ఇంకా జిందాల్ స్టెయిన్లెస్ Q4 రిజల్ట్స్ అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. స్ట్రాంగ్ ఇండియన్ డిమాండ్తో నెట్ ప్రాఫిట్ 41% పెరిగి 834 కోట్లకు చేరింది. నెట్ ప్రాఫిట్ 41.4% పెరిగి 834 కోట్లకు చేరింది. లాస్ట్ ఇయర్ 590 కోట్లుగా ఉంది. ఓకే, నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ 590 కోట్లు. ఆదాయం ఇప్పుడు రెవెన్యూ 11.2% పెరిగి 11,337 కోట్లకు చేరింది. ఎబిటా 37% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగి 1,455 కోట్లుగా ఉంది. డివిడెండ్ 200% ప్రతి షేరుకు కంపెనీ సిఫార్సు చేసింది. కంపెనీకి పైపులు, ట్యూబ్లు, మెట్రో, ఎలివేటర్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల నుండి డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. ఇండియన్ సేల్స్ 93% కాగా ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు 7%గా ఉన్నాయి. వార్షిక లాభం చూస్తే 27.4% పెరిగి 3,185 కోట్లకు చేరింది. ఆదాయం 9.3% పెరిగి 42,955 కోట్లకు చేరుకుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సీ యూ టుమారో. థ్యాంక్ యూ.